ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఏపీలో పౌల్ట్రీ రంగానికి బిగ్ షాక్ తగిలింది. రోజుకు 10 లక్షల కోళ్లు చొప్పున వారంలో 50 లక్షల కోళ్లు చనిపోయాయి. ఇటు ఉక్కపోత, ఒక్కసారిగా పెరిగిన వేడి వల్ల కోళ్లు చనిపోతున్నాయని చెప్పి ఆ యొక్క పౌల్ట్రీ యజమానులు చెప్తున్నారు. ఇప్పటికే రోహిణి కార్తె సమీపించడంతో మరింత ఉష్ణోగ్రతలు పెరిగాయి ఏపీలో. పర్టికులర్గా ఇటు గోదావరి జిల్లాల్లో కావచ్చు, ఎన్టీఆర్, కృష్ణా, ఇటు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేసవి తాపం టారెత్తిస్తోంది. పొద్దున్నే 9 గంటలు దాటిన తర్వాత బయటికి రావాలంటే హడలెత్తిపోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఓన్లీ పౌల్ట్రీ రంగానికి ఒక భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఒక్క రోజులో దాదాపుగా 10 లక్షల కోళ్లు చనిపోతున్నాయని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. జస్ట్ ఇది అంటే ఎవరైతే చెప్పారో వాళ్ళవి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా అంటే బయటకు వచ్చిన డేటా ఎంత ఉందో బయటికి రాని డేటా కూడా అంతే ఉంది. మహాతే అందాజుగా పర్ డేకి 15 లక్షల కోళ్ల మొత్తం మృత్యువాత పడుతున్నాయి. ఊరి చివర్ల ఏదైతే ఆ యొక్క చెరువుల దగ్గర, శ్మశానాల దగ్గర ఆ కోళ్ళని గుట్టలు గుట్టలుగా, రాసులు రాసులుగా పడేస్తున్నారు. నిజంగా లేయర్స్ కోళ్లపై చాలా ఎఫెక్ట్ పడింది. ఇటు బ్రాయిలర్స్పై అంత ఎఫెక్ట్ పడకపోయినా, అది కూడా అంటే లేయర్స్ బ్రాయిలర్స్కి మొత్తం హీట్ మీదే బేస్ అయి ఉంటుంది. ఆ కోడికైనా హీటే ఉంటుంది, ఈ కోడికైనా హీటే ఉంటుంది. దానివల్ల ఈ ఉక్కపోత, ఒక్కసారిగా పెరిగిన వేడి వల్ల కోళ్ళు తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. సో ఆల్రెడీ పొద్దున్నే ఫీడింగ్ కోసం వచ్చిన ఏవైతే కూలీలు ఉంటారో ఆ యొక్క కోళ్ల ఫామ్లో మార్నింగ్ ఫీడింగ్ టైంకి ఏదైతే ఆ గుడ్లను తీసి ఒక దాంట్లో వేసుకున్న తర్వాత ఏదైతే చనిపోయిన కోళ్ళను తీసివేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేసరికి ఒక్కసారిగా రాశులుగా ఆ కోళ్ళు మొత్తం చనిపోతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో పౌల్ట్రీ రంగానికి ఒక్కసారిగా షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అసలే ఇంకా 48 డిగ్రీలు, 49 డిగ్రీలు, 50 డిగ్రీలు కూడా నమోదవుతుంది. ఇటు తణుకు, రావులపాలెం, ఇంకా తుపిలిపాలెం, ఇటు నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఇటు గుంటూరులో కావచ్చు, అమరావతిలో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. సో ఇలాంటి నేపథ్యంలో పౌల్ట్రీ యజమానులకు మాకు ఏదన్నా ప్రభుత్వం నుంచి సహాయం కావాలి అని కోరుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎవరికైతే కోళ్ళు చనిపోయాయో అధికారులు కూడా ఆ యొక్క కోళ్ల ఫారానికి వెళ్ళి ఎంత బ్యాచ్ తెచ్చారు, ఎన్ని కోళ్ళు చనిపోయాయి, దానికి సంబంధించిన లెక్కలు కూడా రాసుకుంటున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ పౌల్ట్రీ ఫామ్ మీద పడ్డ ఎఫెక్ట్ నిజంగా అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ కోడిని, లేయర్స్ కోడిని ఎగ్జాంపుల్కి తీసుకోండి. లేయర్స్ కోడిని పెంచాలంటే కనీసం 35 డేస్ టు 48 డేస్, 50 డేస్ వరకు పడుతుంది. సో ఆ 35 రోజులు, ఆ 50 రోజులు ఒక్కొక్క కోడి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి అందాజుగా ఒక 40 రోజులు వేసుకున్న ఆ కోడిని మేపడానికి అయ్యే ఖర్చు కనీసం 400 రూపాయలు ఉంటుంది. ఆ 400 రూపాయల నుంచి ఏదైతే కోడి పెంచిన తర్వాత ఇక గుడ్ల ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కోళ్ళు ఒక్కసారిగా 30 లక్షల లేయర్స్ కోళ్ళు చనిపోవడం, ఇప్పుడు ఏపీలో గుడ్ల ఉత్పత్తిపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. సో దాని ఫలితంగా గుడ్ల రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. 8 రూపాయలు, 6 రూపాయలు నుంచి 8 రూపాయల వరకు ఈ యొక్క గుడ్డు రేటు వ్యారీ అవుతోంది. సో ఇటు బ్రాయిలర్స్ కోళ్లపైన కూడా ఈ ఎఫెక్ట్ పడింది. పర్టికులర్గా చికెన్ షాపులకు వెళ్ళే ఏదైతే ఆ బ్యాచ్ ఉంటుందో, సో దానికోసం ప్రత్యేకంగా ఈ యొక్క చికెన్ షాప్ యజమానులు కావచ్చు, మధ్యలో ఉండే బ్రోకర్స్ కావచ్చు, సో వీళ్ళంతా కూడా చనిపోయిన కోళ్ళని రానివ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు. ఎందుకంటే ఏ కోడి చనిపోతుందో, ఇటు బ్రాయిలర్సా, లేయర్సా అనే కోళ్ళు ఏది చనిపోతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ చనిపోయిన కోళ్ళు కనుక మటన్ షాప్కి, చికెన్ షాపులకి వస్తే సో అక్కడ చాలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. అవి తిన్నా కూడా ప్రజలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అండ్ లేనిపోని జబ్బులు, లేనిపోని రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇటు చికెన్ షాప్ యజమానులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోడి అయితే లారీలో అక్కడికి షాప్కి వస్తుందో కోళ్ళ ఫామ్ నుంచి, సో మధ్యలో కూడా ఎక్కడన్నా చనిపోయినా, లేకపోతే చనిపోయిన కోళ్ళని ఎక్కిస్తున్నారా అనే కోణంలో కూడా ఇటు చికెన్ షాప్ యజమానులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకి
అందాజుగా 10 లక్షల కోళ్ళు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఏపీ చరిత్రలోనే ఇది తొలిసారి అని చెప్పాలి. ఇప్పటిదాకా వందల్లో వేలల్లో కోళ్ళు చనిపోవడం చూసాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కూడా 2025 మే నుంచి జూన్ 14, జూన్ 15 వరకు అయితే రోహిణీ కార్తె ముగింపు కార్యక్రమం వరకు కూడా కొన్ని కోళ్ళు మనం చనిపోవడం చూసాం. ఇటు మనుషులు కూడా చనిపోతున్నారు. సో బయటికి ఏదైతే వడదెబ్బ తగిలి ఇంకా అంటే కొంచెం ఏజ్డ్ ఉన్నవాళ్ళు బయట తిరగటం వల్లనో ఆ వడగాల్పుల వల్లనో చనిపోవడం మనం చూసాం. కానీ ఇంత పెద్ద ఎత్తున 40-50 లక్షల్లో కోళ్ళు చనిపోయాయంటే నిజంగా పౌల్ట్రీ ఆ యొక్క రంగానికి చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. సో మళ్ళీ ఏదైతే గుడ్ల ఉత్పత్తి నార్మల్గా జరగాలి అంటే ఇప్పుడు ఇక్కడ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి కావచ్చు, ఖమ్మం, వరంగల్, కోదాడ నుంచి గుడ్ల ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటుంది ఏపీ. అటు తమిళనాడు నుంచి కూడా గుడ్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు బ్రాయిలర్స్ అండ్ లేయర్స్పై 2 రకాల కోళ్లపై ఈ యొక్క వేడి ఎఫెక్ట్ పడింది. అసలే బేసిక్గా ఈ యొక్క పౌల్ట్రీ ఫారంలో పెరిగే ఫారం కోడి చాలా హీట్ ఎక్కువ ఉంటుంది అండ్ పైన రేకులు ఉంటాయి అండ్ దానికి సంబంధించి అసలే కోడి హీట్గా ఉంటుంది. మళ్ళీ బయట నుంచి హీటు అండ్ ఉక్కపోత ఆ యొక్క హ్యూమిడిటీ వల్ల దాని ప్రాణం ఇలా గాల్లో కలిసిపోతుంది. 1 కాదు 2 కాదు, 1 సరే ఈ యొక్క వేడికి ఈ యొక్క ఉష్ణోగ్రతల వల్ల 1 or 2 లేకపోతే 100,000 చనిపోతే నార్మల్ అనుకోవచ్చు. కానీ లక్షల్లో కోళ్ళు చనిపోతున్నాయి. సో ఈ వార్త చదివే టైంకి గడిచిన 4 రోజుల్లో 50 లక్షల కోళ్ళు చనిపోయాయి. సో ఇలాంటి నేపథ్యంలో మీరు ఏదైతే చికెన్ తింటున్నారో ఆ యొక్క చికెన్ ఫ్రెష్షా కాదా, లేకపోతే ఏదైనా చనిపోయిన కోడి వచ్చిందా అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ యొక్క లాభాల కోసమే చూస్తారు. సో మన తన అనే భేదం ఉండదు ఈ సమాజంలో. ఎవరో కొందరు ఉంటారు, వాళ్ళు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించి సో మనకెందుకు ఒకరి ఉసురు, మనకెందుకు ఒకరి పాపం అని ఆలోచిస్తారు తప్ప చాలామంది డబ్బుల కోసమే అందరూ చూస్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో మీరు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మీ ముందు చికెన్ కట్ చేసిన దాన్ని మాత్రమే కొనుక్కొని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఒక రకంగా అసలు ఈ సమ్మర్లో చికెన్ తినడం అనేది స్కిప్ చేస్తేనే బెటర్. కానీ ఎవరైతే చికెన్ ప్రియులు ఉంటారో వాళ్ళు తినకుండా ఉండలేరు కాబట్టి సో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఒకవేళ ఆ యొక్క కోడి చనిపోయిన తర్వాత దాన్ని చికెన్ షాప్ వాళ్ళు లేకపోతే ఇంకెవరో హోల్సేల్లో తక్కువకి వచ్చాయనో వాళ్ళకి తెలియకపోవడం. ఎందుకంటే చాలామందికి న్యూస్ చూసే వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ రేట్లు పెరుగుతున్నాయంటే చాలామంది చూస్తారు, లేకపోతే తగ్గుతున్నాయంటే చూస్తారు. కానీ ఈ కోళ్ళు చనిపోతున్నాయనే వార్త సో దానికి పానిక్ అవుతారని చాలామంది బయట చెప్పుకోరు అనమాట. ఎక్కడ మనం తినే కోడి చచ్చిపోయిందా లేకపోతే ఇక్కడికి వచ్చాక వీళ్ళు చంపేశారా అనేది ఎవరికి అర్థం కాదు. సో భయం కాబట్టి ఎవరికి వాళ్ళు అసలు ఇది కరెక్టా కాదా అనే ఆలోచనను కూడా పట్టించుకోరు అనమాట. సో ఎట్టి పరిస్థితిలో మీరు చికెన్ షాప్కి వెళ్తే మస్ట్గా ఆ యొక్క కోడి ఫ్రెష్షా కాదా, లేకపోతే మీ ముందే కట్ చేశారా, లేకపోతే అది ఆల్రెడీ చచ్చిపోయిందా అనేవి చాలా క్లీన్గా ఆ యొక్క చికెన్ షాప్ యజమానులని అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకోవడం మీ బాధ్యత. సో ఒకవేళ మీ బాధ్యత కనుక మీరు మర్చిపోయారంటే మళ్ళీ మీరు రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే 1 కోడి కాదు 2 కోళ్ళు కాదు, వాటిలలో వాటికి ఉండే తెగులు కావచ్చు, లేదంటే 1 కోడికి వచ్చే తెగులు పక్కన ఉన్న కోళ్ళ మొత్తానికి తగులుతూ ఉంటుంది. దానివల్ల కూడా చనిపోయే అవకాశం ఉంది. సో కంప్లీట్గా ఈ యొక్క ఉష్ణోగ్రతలు అని చెప్పడం లేదు, 90% ఉష్ణోగ్రతలు ఉంటుంది అండ్ 10% ఆ కోడికి ఇచ్చే వ్యాక్సిన్లు కావచ్చు, ఆ కోడికి ఉన్న ఆరోగ్య రీత్యా ఆ కోడి చనిపోవడానికి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. మీరు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ కోడి ఫ్రెష్షా కాదా అనేది మాత్రం తెలుసుకోకుండా ఉండకండి. సో మీరేమనుకుంటున్నారు మరి ఇన్ని కోళ్ళు చనిపోవడం, ఇంత పెద్ద ఎత్తున పౌల్ట్రీ రంగానికి షాక్ తగలడంపై మస్ట్గా కామెంట్ చేయండి.